నమస్తే అన్న. నమస్తే నమస్తే జీ. ఏమంటారు ఈ రిపోర్ట్ పైన మీరు? ఈరోజు ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అక్కడ కూడా వన్ మ్యాన్ కమిషన్ ఒకటి వేశారు, ఇక్కడ కూడా వేశారు. ఇప్పుడు ఆగస్టు 1 తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వీళ్ళు వర్గీకరణ అనేది కేవలం ఈ యొక్క వన్ మ్యాన్ కమిషన్లంతా కూడా రాజకీయ ఏజెంట్లు. ఎందుకంటే ఆ తీర్పు కూడా ఒక రాజకీయంగా ముందుకెట్లా సాగాలి, తర్వాత ఈ మాలామాదిగల మధ్యలో మళ్ళీ ఎట్లా గొడవ కొనసాగాలి, మా పాలనకు వీళ్ళు అడ్డు రాకుండా ఈ సంక్షేమ పథకాలు మేము ఏవైతే ఎగ్గొట్టడానికి వీళ్ళు ఈ దీంట్లోనే మునిగిపోవాలనే ఒక ఉద్దేశంతో న్యాయంగా సంపూర్ణంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కూడా వాళ్ళు వర్గీకరణ చేయలేదు. మీరు ఇప్పుడు చాలా మంది ఇంతకుముందు మాట్లాడుతూ వస్తే ఇది మళ్ళీ కోర్టుకు పోతా మళ్ళీ కొట్టుకు పోతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంతవరకు నిజం ఉందండి? వాస్తవం కోర్టుకోతే ఎందుకు కొట్టిపోతుంది అంటే ఇప్పుడు దాదాపుగా చాలామంది అంటే సమన్యాయము ఈ యొక్క ఎస్సీల సామాజిక స్థితిని బట్టి అంటరాని వ్యవస్థను బట్టి ఈ రిజర్వేషన్ వచ్చింది అనేవాళ్ళు చాలామంది దాదాపు అప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఆర్టికల్ 341లో ఎస్సీల ఉమ్మడి జాబితా ఉందో దాన్ని సవరించి ఈ యొక్క పార్లమెంట్ ఆమోదం పొందాలని చెప్పేసి అప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. అందులో మేము కూడా ఉన్నాం. అంటే వర్గీకరణ జరగవచ్చు కానీ పార్లమెంటు ఆమోదం పొంది చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పినాం. తర్వాత ఏమైంది, లేదు సుప్రీంకోర్టు తీర్పు చాలా గొప్పది, వాళ్ళు న్యాయమైన తీర్పు ఇచ్చారు అని చెప్పేసి ఎవరైతే ఈరోజు వర్గీకరణ కావాలని మందకృష్ణ గారు ఏదైతే ఉన్నారో ఆ తీర్పు వెలువడిన రోజు చాలా నిజంగా సంబరాలు చేసుకున్నారు వాస్తవానికి. సో దాని ప్రకారము అదే రోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మేము వర్గీకరణ చేస్తామని ప్రకటించాడు. సంతోషం. దేని బేస్ మీద చెప్పారు వీళ్ళు? సుప్రీంకోర్టు తీర్పు మీద చేశారు కదా. మరి వర్గీకరణ దేని బేస్ మీద కావాలి? సుప్రీంకోర్టు తీర్పు పైన కావాలి. కానీ అలా జరగట్లేదు. వీళ్ళ ఇష్టానుసారం ఆ రిపోర్ట్ చూస్తే ఆయన సందర్శించిన ప్రదేశాలు, తర్వాత డిఫినేషన్స్, తర్వాత దాన్ని టర్మ్ అంటే దేనికి ఉపయోగిస్తారు, ఇది ఆ రిపోర్టు. తర్వాత ఈ యొక్క కులాలు ఏం చేస్తారు, వీళ్ళ వృత్తులు ఏంటి, ఇది రిపోర్టు. వాస్తవానికి సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది మీకు తెలుసు. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను. ఎస్సీ కులాల లోపల వెనుకబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే విజాతి కులాలైనా సజాతి కులాలైనా ఎస్సీసీలు అంతా కూడా హెట్రోజోనియస్ అంటే విజాతి కులాలు. అయితే అందులో కాకుండా మళ్ళీ హెట్రోజీనియస్ అంటూ హోమోజీనియస్ కులాల్లో కూడా వెనుకబడిన వాళ్ళు, అంటే ఒకే కులంలో కూడా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఇది సమస్య. కొందరు ఎదుగుతున్నారు, ఇంకా కొందరు ఎదుగుతలేరు అనేది. అంటే ఉపయోగించుకున్న వాళ్ళే ప్రతిసారి కూడా ప్రభుత్వ అవకాశాలు కానీ అన్ని రంగాలు ఉపయోగించుకుంటారనే కోణం లోపల ఒక న్యాయమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు అనుకుందాం. అది ఏ విధంగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే ఒక కోణం లోపల ఒక తీర్పు వచ్చింది. అంటే క్రిమిలేయర్ విధానాన్ని పెట్టేసి వాళ్ళ యొక్క గణాంకాలు తీసేసి లేని ఇప్పటివరకు లబ్ధి పొందిన వాళ్ళకు రిజర్వేషన్ పొందుపరిచి మిగతా వాళ్ళకి చేయాలనేది వచ్చింది. కానీ దాని ఎక్కడ కులం కూడా మెన్షన్ చేయాలి. ఈ కులానికి ఆ కులానికే రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పలే. కేవలం వెనుకబాటుదానాన్ని గుర్తించమన్నారు. దానికి ఆధారం ఏ విధంగా గుర్తించాలంటే కూడా చెప్పారు. ఏ ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఎవరు ఉన్నారు, తర్వాత మిగతా వాళ్ళు పొందిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వాలన్నారు. ఇక్కడ కుల ప్రస్తావన లేకుండా బాగా ఎదిగినటువంటి మాదిగలు, బాగా ఎదిగిన మాలలను, తర్వాత ఇంకా మిగతా కులాలు ఎదిగిన విస్మరించి మిగతా వాళ్ళకు లబ్ధి పొందేటట్టు తీర్పు ప్రకారం వర్గీకరణ చేయాలి. అది జరగలేదు. కాబట్టి సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పుకి విరుద్ధంగా ఉంది కాబట్టి కొట్టివేయబడుతుంది. అక్కడ నేను పిటిషన్ ఒక సాధారణ వ్యక్తి, ఇది ఒకటే పదం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వర్గీకరణ ఒకే ఒక వాక్యం పైన కొట్టివేయబడను. ఎందుకంటే ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ సూచనలు ఇచ్చిందో వర్గీకరణకు అది ఏమాత్రం పాటించకుండా దానికి విరుద్ధంగా, అంటే కేవలం జనాభాను కన్సిడర్ చేస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధిని ఎలాంటి గణాంకాలను కన్సిడర్ చేయకుండా దానికి విరుద్ధంగా ఈ యొక్క తీర్పు ఆ యొక్క పర్సంటేజ్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా కొట్టివేయడం జరుగుతుంది. దాంట్లో ఏ ఒక మామూలు వ్యక్తి పోయేసి ఈ 2 వాక్యాలు రాసేసి కోర్టులో పిటిషన్ వేసిన అది కొట్టివేయబడుతుంది. ఎప్పుడు ఉంది పిటిషన్ సంబంధించిన విచారణ? వాస్తవానికి ఇప్పుడు ఏంటంటే ఇది ఇంకా అమల్లోకి రాకముందు క్యాష్ వేయాలంటే కాదు కాబట్టి అదొకసారి అయితే చట్టం కానీ ఇప్పుడు ఒక హైకోర్టు కూడా కన్సిడరేషన్ ఎప్పుడు తీసుకుంటుంది, ఆ చట్టంలో లేనప్పుడు అది అకౌంటబుల్ తీసుకోదు. ఆ చట్టంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొట్టివేయబడుతుంది. న్యాయమైనటువంటి అంశాలు తీసుకుంటాం. మేము ఆ సుప్రీంకోర్టు తీర్పునే ఆధారంగా చేస్తాం. మేము మొదటి నుండి చెప్తున్నటువంటి రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ ఆమోదం పక్కన పెడదాం, కొంతకాలం పక్కన కనీసం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చేసి ఆ రకంగా న్యాయం చేయాలి కదా, న్యాయం కదా కోరుతున్నాము. కానీ దీనికి వస్తారా? ఇప్పుడు మందకృష్ణ గారు ఏమన్నారు ప్రతి మీటింగ్లో, ఎస్సీ కులాల లోపల కేవలం మాలలే దోచుకెళ్లారు కాబట్టి మిగతా అన్ని కులాలు వెనుకబడి ఉన్నాయి, నా
కొట్లాట అంతా కూడా, నా పోరాటం అంతా కూడా అన్ని నిమ్న జాతి అట్టడుగు స్థాయి వాళ్ళకు అందించడం కొరకు అని చెప్తున్నాడు. మరి నేను అదే చెప్తున్నా, మాలల్లో మాదిగలో అన్ని కులాల్లో బలిష్ణులను పక్కనే పెడదాము, అట్టడుగు స్థాయిని ఉన్నటువంటి కులాలకు లబ్ధి ఉండేటట్టు వర్గీకరణ చేద్దాం. మందకృష్ణకు అదే నేను ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మందకృష్ణ గారు, నువ్వు నేను ఇద్దరం కలిసి మీ కులంలో మా కులంలో ఇంకా అన్ని కులాలు ఎస్సీలు వెనుకబడిన వాళ్ళ గురించి వర్గీకరణ ఎట్లా చేస్తే బాగుంటుంది, సుప్రీంకోర్టు తీర్పును ఎట్లా అనుకరిస్తున్నా అనేది కొత్తగా ఒక 6 నెలలు తీసుకుంటే సరిగ్గా గణాంకాలు తీసుకొని మనం వర్కౌట్ చేద్దామనేది నా డిక్లరేషన్. రైట్, చూస్తూ ఉంటే 100% సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అన్ని గైడ్ లైన్స్ను తుంగల దొక్కి ఒక వర్గీకరణ అమలు కాబోతుంది. కాబట్టి ఇది చట్టం ముందు, కోర్టుల ముందు మళ్ళీ విరిగిపోతుంది అని చెప్పేసి మాల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ గణేష్తో అక్షిత్, హైదరాబాద్.